హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ నగెట్స్. దీనిని ఆలూ బైట్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. దీనిని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్గా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. దీని ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో కట్ చేసిన ఆలుని వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని దానిలోకి వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఆలు అయితే ఉడికింది బాగా. తర్వాత ఆలు మీద ఉన్న తొక్కనైతే తీసుకోవాలి. తరువాత ఆలుని మనం గ్రేట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లవర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి పిండిని. ఆ ముద్దలాగా చేసుకున్న పిండిని ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ ఉండలు తయారు చేసేటప్పుడు పిండి మన చేతికి అతుక్కోకుండా మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడు పిండి అతుక్కోదు మనకి. చూడండి, పిండిని అయితే ఉండలుగా రెడీ చేసేసుకున్నాం. ఆ పిండిని మనం ఏ షేప్లో అయినా రెడీ చేసుకోవచ్చు. మేమైతే రౌండ్ షేప్లో తయారు చేసుకున్నాం. మీరు ఏ షేప్లో అయినా రెడీ చేసుకోవచ్చు. లైక్ స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రెడీ చేసుకోండి. తర్వాత ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ యొక్క మనం రౌండ్గా చేసాం కదా, రౌండ్గా చేసిన బాల్స్ లాగా రెడీ చేసాం కదా ఈ పిండిని, అవి వచ్చేసి ఇప్పుడు ఆయిల్లో హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతా ఉంది. వీటికి బాగా కలర్ రావాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఆలూ బైట్స్ అయితే రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో అయితే తయారు చేసేసాం.
చూడండి, దీంట్లోకి సాస్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సాస్తో కలిపి తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. మీరు కూడా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.